గొర్రెలు కాసుకుంటున్నాడు ఒక వ్యక్తి. గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తి ఒక వింతైన దృశ్యాన్ని చూశాడు. ఆ వింతైన దృశ్యం ఏంటో చెప్పనా? ఓ పొద ఉంది, ఆ పచ్చని పొద మండిపోతుంది. పచ్చని పొద మండిపోతుంది. ఇదేంటి పొద బగబగ మండిపోతుంది, ఎవరు నిప్పెట్టారబ్బా అని చూస్తూ ఉండగా ఆ పొద ఆరిపోట్ల. ఎంతసేపు చూసినా నిలబడి అక్కడే కాలుతుంది. పోను అటు వెళ్ళట్లేదు, ఇటు వెళ్ళట్లేదు, అక్కడే నిలబడి ఆ మంట కాలుతుంది. ఏంటో చూద్దామని దగ్గరికి వెళ్ళాడు. పొదలో నుండి దేవుని స్వరం వినబడుతుంది. మోషే మోషే అన్నాడు. అమ్మో, నా పేరు చెప్తున్నాడు ఎవరైనా అని ఆశ్చర్యపోతున్నాడు. నువ్వు నిలిచి ఉన్న స్థలం ఇది పరిశుద్ధమైన స్థలం. నీ చెప్పులు విడిచి ముందుకు రా, నేను నీతో నీ కోసం నా సంకల్పం ఏంటో చెప్పబోతున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే ఏం చేశాడు చెప్పనా? చెప్పులు విడిచి వచ్చి మోకరించి, చిత్తగించండి, ఆలకిస్తున్నాను, సెలవివ్వండి అన్నాడు. నా క్రియను ఇది జీవితంలో చేయబోతున్నాను. నిన్ను వాడుకొని ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తు దేశములో నుండి వాళ్ళను బయటికి రప్పించబోతున్నాను. హల్లెలూయా. నీ పట్ల నా కార్యం చేయబోతున్నాను, నువ్వు అంగీకరిస్తావా? ముందన్నాడు, అయ్యా ఇంకెవరన్నా చూసుకోవచ్చు కదా, నేను నత్తోండి అయ్యా, నోటి మాంద్యం కలిగిన అయ్యా, అయ్యా నన్ను వదిలే అయ్యా, ఇంకెవరన్నా చూసుకోవచ్చు కదా. నువ్వే కావాలి నాకు, నీ కోసమే నేను వచ్చాను కనుక నువ్వు ఒప్పుకుంటే అంటే నీ ద్వారా నేను కార్యం జరిగించబోతున్నాను. అలాగే ప్రభు, అయితే మీ చిత్తమే నా జీవితంలో సిద్ధించునుగాక, నెరవేరునుగాక అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇప్పుడు ఆయనను వాడుకున్నాడండి. ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులను బానిసలుగా బ్రతుకుతున్న వారిని ఆ బానిసత్వం నుండి బయటికి విడిపించడానికి మోషేను నిలబెట్టుకొని 10 అద్భుతాల దేవుడు ఐగుప్తు దేశంలో చేశాడండి. ఆమేన్. అక్కడ నుండి అద్భుత రీతిలో వారిని పంపించను దిక్కున్న కాడ చెప్పుకున్న ఫరో దండం పెట్టి వెళ్ళిపోండ్రా అనేటట్టు దేవుడు చేశాడండి. వెళ్ళిపోతూ ఉండగా మళ్ళీ వాళ్ళని తరుముకుంటూ వచ్చాడు. వచ్చేటప్పటికి ఎర్ర సముద్రం దగ్గర ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చేశాడు. నువ్వు చెయ్యెత్తి ప్రార్థన చేయి, సముద్రం చీలిపోద్ది అన్నాడు. అలా చెయ్యెత్తి ప్రార్థన చేస్తుండే సముద్రం 2 పాయలు అయిపోయేటట్టుగా చేశాడు దేవుడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఈ 2 పాయలైపోయి ఆరిన నేల ఏర్పాటు చేసి అవతలొడ్డుకు వెళ్ళ చేర్చాడండి. మళ్ళీ వాళ్ళు కూడా దాంట్లోనే వచ్చేస్తుండే. మరొక్కసారి నీ కర్రెత్తి ప్రార్థన చేయన్నాడు. కర్రెత్తి మోషే ప్రార్థన చేస్తే 2 పాయలు కలిసిపోయినాయి. ఐగుప్తు ఫరో సైన్యం అంతా అందులో చనిపోయారండి. ఇదంతా ఒక్క వ్యక్తిని నిలబెట్టుకొని దేవుడు తన కార్యాలను జరిగించుకుంటున్నాడు. ఒక్కరోజు అంటారా, 2 రోజులు అంటారా, 40 సంవత్సరాలు ఒక్క వ్యక్తిని నిలబెట్టి దేవుడు కార్యం చేయించుకున్నాడు. ఆమేన్.